వరకు తుమ్మెదల యొక్క ఝంకారములన్నీ ఉన్నాయి. ఇప్పుడు ధనులన్నీ ఎవరివి? పువ్వులవి. వాటి కొరకే చేయబడ్డాయి. అందుకని ధనులు పువ్వులవి. అందుకని ధ్వనికి సంకేతం పువ్వు. అందుకని పువ్వు వేస్తున్నామంటే ధనులు వినడానికి అవకాశం ఇచ్చినటువంటి ఈ చెవులు ఇచ్చినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతగా పువ్వులు సమర్పిస్తున్నాం. ఇప్పుడు ఈ 5 ఇంద్రియములు లేకపోతే సుఖం ఎక్కడుంది? దుఃఖం ఎక్కడుంది? లేదు. ఈ 5 ఉన్నాయి కాబట్టి ఇన్ని సుఖాలు, ఇన్ని దుఃఖాలు. ఈ కంటితో చూడలేకపోయానండి అంటాడు. ఈ కంటితో చూశానండి, నా అదృష్టం. ఈ కంటితో చూశానండి ఆయన్ని అంటాడు. ఒకటి సుఖం, ఒకటి దుఃఖం. ఏదైనా ఈ 5తోటే. ఈ 5 లేకపోతే సుఖము లేదు, దుఃఖము లేదు. ఈశ్వర, ఇన్ని సుఖములకు కారణమైన 5 ఇంద్రియములను నువ్వు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతను ఆవిష్కరించుతున్నాను. అదేనా పూజ? పొద్దున్న పూజ చేసి బయటికి వచ్చాను అంటే ఇంక అయిపోయినట్టేనా కృతజ్ఞత చెప్పడం? ఇక అయిపోయిందండి, మళ్ళీ రేపు పొద్దున్న వెళ్ళినప్పుడు చెప్పాలండి. ఈలోగా ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను వాడుకుంటాను. మళ్ళీ రేపు వెళ్ళి ఈశ్వర కన్నిచ్చినందుకు కృతజ్ఞత, మీరేం చూడొద్దన్నారో అవన్నీ చూసి వచ్చా. అదే ఆ కృతజ్ఞత అంటే. కృతజ్ఞత అంటే దీపం వెలిగించడం కాదు. ఈశ్వరుడు దానిని ఎందుకొరకు ఇచ్చాడో అందుకొరకు వినియోగించుట నిజమైన పూజ. నాకు 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరికీ చెరుకో 50 రూపాయలు ఇచ్చి ఏదైనా అవసరమైతే వాడుకోండి అని జేబుల్లో పెట్టాను. పెద్ద వర్షం వచ్చింది, ఇద్దరు ఇంటికి వచ్చేసారు. మళ్ళీ నాన్నగారు 50 రూపాయలు ఇవ్వండి అన్నాడు పెద్ద కొడుకు. ఎరా ఏమైంది? ఇచ్చిన 50 రూపాయలు అన్నాను. నాన్నగారు మొన్న చాలా పెద్ద వాన తగ్గలేదు, స్కూల్ నుంచి రిక్షాలో వచ్చేసాను, రిక్షావాడు 50 రూపాయలు తక్కువ రానన్నాడు, రిక్షాకి ఇచ్చేసాను. నాన్నగారు చాలా మంచి పని చేసావురా, ఇంకో 50 రూపాయలు ఇచ్చాను. రెండో వాడిని అడిగాను, నీ దగ్గర 50 రూపాయలు ఏవిరా అన్నాను. వాడు నీళ్లు నవ్విలేడు. ఏదో వాడు దేనికోసం ఖర్చు పెట్టకూడదో దానికోసం ఖర్చు పెట్టేశాడు నాకు తెలియకుండా. వాడికి ఇస్తానా? నీకు ఇవ్వను, అన్నయ్యకి ఇస్తాను. నీకేమైనా అవసరం ఉంటే అన్నయ్యకి చెప్పు, అన్నయ్య చూస్తాడంట. ఈశ్వరుడు ఈ ఇంద్రియాల్ని ఆయన చెప్పిన సుఖములు అనుభవించరా అని ఇచ్చాడు. ఆయన ఇవి ఇచ్చి నువ్వు ఏ సుఖం అనుభవించద్దన్నాడు అనుకోండి, ఆయన శాడిస్ట్. నాకేం మొహమాటం లేదు. ఈ 5 ఇంద్రియాలు ఇచ్చి నువ్వు ఏ సుఖమైనా అనుభవిస్తే మాత్రం నీ సంగతి చెప్తానన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మహాక్రూరుడు. ఆయన అలా అనలేదు. ఈ కంటితో ధ్వజస్తంభం చూడు, దేవాలయం చూడు, నీ భార్యని చూడు, నీ బిడ్డల్ని చూడు, నీ మనవల్ని చూడు, నీ ఇంట్లో వస్తువుల్ని చూడు, సంతోషంగా గడుపు. నేను ఏవి చూడమంటున్నానో అవి నువ్వు చూడు, ఏవి చూడవద్దని చెప్తున్నానో వాటి వంక నువ్వు చూడవద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేను ఈ కన్ను దుర్వినియోగం చేశాననుకోండి, ఈ కంటితో ఏది చూడకూడదో దాన్ని చూడడానికి నేను ఈ కంటిని వాడుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ఎంతవరకు సమంజసం? ఈశ్వరుడు తీసుకుంటాడా దాన్ని? నిన్ననేమో నేను చెప్పినట్టు కాకుండా చూడకూడని దాన్ని చూడ్డానికి కన్ను వాడుకున్నావా? పొద్దున్నొచ్చి 1000 దీపాలా నా ముందు, ఎవడికి కావాలరా ఇవి అని అడుగుతాడా? అడగడా? ఆయన చెప్పినది గుర్తుపెట్టుకున్నారు. ఈశ్వరుడు ఈ కన్నిచ్చి ఉండకపోతే ఆయన ఒరే నేను ఒకందుకు ఇస్తే ఒకందుకు వాడుతున్నావు, నాకు తెలిసి ఏం చెయ్యాలో అని ఒక్క మాట అంటే నా బతుకు ఏమైపోతుంది? నేను వాడను. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడో నేను అందుకే వాడతానన్నారు. ఇప్పుడు పూజ కొనసాగుతోందా, పూజ ఆగిపోయిందా నాకు చెప్పండి. ఆ రోజు మొత్తం మీద నేను చూడకూడదు ఏదో కనపడింది నాకు, వద్దు ఈశ్వరుడు ఇందుకు ఇవ్వలేదు మనకి కన్నులు, నేను చూడను, నిగ్రహించాను ఇంద్రియాన్ని. ఇప్పుడు నేను ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన్ని మూలాధారం చేసుకుని ఏది చేస్తున్నా ఆ శక్తికి ఆయన మూలము గుర్తు పెట్టుకుంటున్నాను. గుర్తు పెట్టుకుని నేను ఆ పని చేస్తూ పెడుతున్నాను. ఇప్పుడు పూజ కొనసాగుతోందా, కొనసాగట్లేదా? కొనసాగుతూనే ఉంది. ఆ పూజ ఆగిపోలేదు, ఈ కృతజ్ఞత కొనసాగింపుగా వెడుతోంది. ఎవడు పూజని అలా కొనసాగించాడో వాడు పూజనీయుడవుతాడు లోకం. ఎందుకంటే వాడి బ్రతుకు ఈశ్వరుడి కొరకు బ్రతుకు కాబట్టి ఈశ్వరుడు పూజనీయుడైనట్టు ఆ మార్గంలో వెళ్ళిన వాడు పూజనీయుడవుతాడు. ఆయన వెడుతుంటే లోకం అంతా ఆయనకి నమస్కారం పెడుతుంది. ఎందుకని వస్తుంది ఆ నమస్కార యోగ్యత అంటే ఆ నడిచిన పథం అటువంటిది. అటువంటి కృతజ్ఞతాభావంతో బ్రతికాడు. ఇదే శంకర భగవత్పాదులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి
ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశా. ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి సానుభూతి వచ్చే అవకాశం ఉంది. ఉద్ధవ్ ఠాక్రేకు తన నాయకత్వ నైపుణ్యాన్ని ప్రదర్శించి కోల్పోయిన స్థానాలను తిరిగి గెలిచేందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. షిందేతో అసంతృప్తిగా ఉన్న శివ సైనికులను ఆకర్షించడానికి ఉద్ధవ్కు ఇది సువర్ణ అవకాశంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నేను ఇతరుల మనసు కష్టపడకూడదన్న నియమాన్ని పాటిస్తూ మాట్లాడినా ఒకవేళ నా మాట కష్టంగా అనిపిస్తే ఈశ్వరుడికి నేను క్షమాపణ చెప్పి, ఈశ్వర ఆపాటి క్లేశము కూడా నా మాట వలన ఎవ్వరికీ కలగకుండుగాక అని ప్రార్థన చేయాలి. ఇప్పుడు జ్ఞాపకం ఉందనుకోండి, ఇతరుల మీద అరవాలన్నా, ఇతరుల్ని బాధ పెట్టే మాట మాట్లాడాలన్నా ఒక విషయం గుర్తొస్తుంది. అందుక ఈశ్వరుడు ఇచ్చాడు నీకు కంఠం, అందుక ఇతరుల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడమని ఇచ్చాడు. నేను మాట మాట్లాడితే అది అవతల వాళ్ళ శాంతికి కారణం. బాధ పెట్టే మాట నేను మాట్లాడను, మౌనంగా ఉంటాను. ఆ విషయం నాకు ఇప్పుడు ఈశ్వరుడు నాకు మాట ఇచ్చాడు కనుక దానిని ఇతరుల బాధపరకు వాడను అని అస్తమానం గుర్తు తెచ్చుకుంటున్న వాడు పూజ చేస్తూనే ఉన్నాడా లేదా? అప్పుడు ఆ ఇంద్రియం తప్పు మార్గంలో ఎందుకు ఉపయోగపడుతుంది? ఆ మాటలు ఇతరుల్ని పాడు చేసి తన స్వార్థం పెంచుకోవడానికి ఎందుకు ఉపయోగపడతాయి? జపో జల్పః. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలన్నీ మంత్రములు జపం చేసినట్లుగా మారిపోతాయి. సకలమపి ముద్రా విరచన. ఈ చెయ్యి కదులుతోందనుకోండి, ఈ చెయ్యి కదులుతోంది అంటే అది నా శక్తి కాదు, మానవులు అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి. శాస్త్రం శక్తి ఆవిడ కనుక కదలికలన్నీ ఉన్నాయి. ఆవిడ అనుగ్రహం లేదనుకోండి, చెయ్యి కదలటం లేదని, వేళ్ళు ఇలా కదలటం లేదని దబ్బిచ్చి విద్యుద్ఘాతం పెట్టించుకుని అనేకమైన ఔషధాలు పుచ్చుకుని ఎంతమంది బాధపడుతున్నారో లోకంలో. కానీ ఏ ఇబ్బంది లేకుండా నా చెయ్యి కదులుతోంది. ఈ కదులుతున్న నా చెయ్యి 10 మందికి మీరే దగ్గర పెట్టుకోకండి, నేను చెప్పడానికి పనికి రావాలి. ఏం దగ్గర పెట్టుకోకండి, ఇలా అనడానికి పనికి రావాలి. ఇలా అని అవతల వారిని భయపెట్టడానికి పనికి వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఇచ్చినటువంటి శక్తి దుర్వినియోగం అవుతోందా లేదా? నాటి నుంచి ఎన్నో ఏది కదలినా అది సమాజము యొక్క ప్రయోజనమునకు పనికి రావాలి. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం కేశపల్లి గ్రామంలో శ్రీ శివకేశవనాథ స్వామి ఆలయం ఒకటిగా విరాజిల్లుతోంది. దాదాపు 600 సంవత్సరాల పురాతనమైన కాకతీయుల చోళుల కాలం నాటి ఆలయంగా అని నేను భావన చేశాను అనుకోండి. కేశపల్లి గ్రామస్తులైన మాజీ మంత్రివర్యులు గంగారెడ్డి గారి దృఢ సంకల్పం, ఈ గ్రామ ప్రజల ఆర్థిక సహాయ సహకారాలు కలిసి నేడు ఈ ఆలయం కొత్త రూపురేఖల్ని సంతరించుకుంది. పునర్నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారి విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠ చేసినట్లుగా ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయం ప్రశాంత వాతావరణంలోకి మనోహరమైన ఉపాలయ దేవతామూర్తులతో నేత్రపర్వాన్ని పాటిస్తుంటుంది. చలువరాతి బండలతో స్తంభ సమన్వితంగా ఈ ఆలయ ముఖమండపం కానవస్తుంది. ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి ఎదురుగా ఎత్తైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. స్వామివారి గర్భాలయ ముఖద్వారం తూర్పుకు అభిముఖంగా ఉంటుంది. గర్భాలయంలో అనంత తేజోమయమూర్తిగా శ్రీ కేశవనాథ స్వామి ఇరు దేవీరులతో కొలువు తీరి ఉంటారు. శివహీనమయ్యాయండి, విష్ణుహీనమయ్యాయండి, శక్తిహీనమయ్యాయంటాడు. నిస్సత్తువ, శక్తి లేదండి అంటాడు. అమ్మవారి అనుగ్రహం ఉంది, ఈ కాళ్ళు కదులుతున్నాయి. ఈ కాళ్ళు కదులుతున్నాయి కాబట్టి ఇక్కడికి రాగలిగాను, కదులుతున్నాయి కాబట్టి విడిది నుంచి ఇక్కడికి రాగలిగాను, కదులుతున్నాయి కాబట్టి ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నాను. అమ్మా, నువ్వు నాకు అనుగ్రహించి కదులుతున్నటువంటి ఈ కాళ్ళు నిష్కారణముగా కదలకుండుగాక. అదే పనిగా ఏమి తోచట్లేదండి, అక్కడ తిరిగొద్దాం ఇక్కడ తిరిగొద్దామని నేను తిరగకుండుగాక. నేను ఈ కాలు కదిపితే దానికి ఒక ప్రయోజనం ఉండాలి, అది నేను సక్రమంగా వినియోగించుకోవాలి. సక్రమంగా కాకుండా దాన్ని ఏదో అర్థం లేని విషయాలకి నేను కదలకుండా ప్రకాశమానమై వెలుగొందుతుంది. కాలు కదపాలంటే అమ్మవారి అనుగ్రహం ఆలోచించుకుని విసురుతాడు. మూలమూర్తి ఇరు దేవేరులతో ఎవరి మీద కాలెత్త జీవనం ఎంత పవిత్రంగా ఉంటుంది. అప్పుడు వాడు కదలినటువంటి కదలికలు, వాడు నడిచినటువంటి నడక అంతా కూడా ప్రదక్షిణమే. భోగ శ్రీ కేశవనాథ అమ్మవారికి అయ్యవారికి చేసిన ప్రదక్షిణ ఆనందాన్ని కలిగిస్తాడు. ప్రాదక్షిణ్య క్రమణమశనాత్యాహుతి విధి. అన్నం అందరం తింటాం, కానీ ఆయన అన్నమే తింటాడు. అన్నం తింటున్నానని తినడం,
అహం వైశ్వానరో భూత్వా కేశవనాథ ప్రాణినాం పాహిమాం దేహమాశ్రితః శ్రీ లక్ష్మీ విభో ప్రాణాపాన క్షమాం సమాయుక్తం అంటూ భక్తులు పచామ్యన్నం స్వామిని చతుర్విధం. ఈ నేత్రోత్సవంగా లోపల సేవించుకుని వైశ్వానరాజ్ఞిగా తరిస్తారు. అర్చక స్వామి పరమేశ్వరుడు ఇచ్చే వెలుగుతున్నాడు. ఈ లోపల హారతిని భక్తులు యజ్ఞకుండం ఉంది. కళ్ళకద్దుకుని అందులోకి షటగోప వేసిన ప్రసాదాలను పదార్థాన్ని ఆయన స్వీకరిస్తారు. పచనం చేసి అనంతరం జీర్ణం భక్తులు చేసి స్వామివారి నిత్తుగా గర్భాలయం తీసుకుని చుట్టూ ప్రదక్షిణ శక్తినిచ్చి చేస్తారు. పిప్పిని ఈ తెల్లవారేటప్పటికి కేశవనాథ స్వామిని సంవరణీకండములు దర్శించుకుంటే సిరి సడలిపోయేటట్టుగా చేసి సంపదలతో కిందకి పాటు విడిచిపెట్టేస్తారు. ఆయురారోగ్యాలు సర్వ ఇంత సౌఖ్యాలు ఉపకారం కలుగుతాయి. చేస్తూ లోపల సమస్త అగ్నిహోత్రం దుఃఖాలు నివారణ రగులుతోంది. అవుతాయి. యజ్ఞగుండం లక్ష్మీకాంతుడు దగ్గరికి వెళ్ళి నువ్వు ఆవు కమలనయనుడు నెయ్యి ఇవ్వకపోతే భవభయాన్ని పీడా పోయేది. తొలగించే అందులోకి ఆ తీసుకెళ్ళి కేశవనాథ స్వామిని నువ్వు వెయ్యకూడని భక్తులు పదార్థాలు ఎలా సముచితంగా వేస్తావు? సేవించుకొని ఆనంద వెయ్యకూడదు. పరవశులవుతారు. ఇక్కడ శ్రీ అగ్నిహోత్రం కేశవనాథ ఉంది. స్వామిని కాబట్టి నేను దర్శించుకున్న భక్తులు మొట్టమొదట స్వామి అగ్నిహోత్రానికి ఆలయానికి 5 ఎదురుగా మాటలు హవిస్సిస్తున్నారు. ధ్వజస్తంభానికి ప్రక్కనే అని ఉన్న ఆంజనేయ నీతి స్వామిని అన్నాన్ని పట్టుకుని దర్శించుకుంటారు. ప్రాణాయ స్వాహ, స్వామి హనుమ అపానాయ ముకుళిత హస్తాలతో స్వాహ ఈ అని ప్రత్యేక పంటికి సన్నిధిలో తగలకుండా కొలువై నాలుక మీద ఉంటాడు. పెట్టుకుని సదా ముందు మింగి శ్రీరామనామాన్ని తత్శేషం జపిస్తూ తిన్నవాడు స్వామివారిని యజ్ఞశేషాన్ని సేవిస్తూ తింటున్నాడు. తన ఇప్పుడు దాసభక్తిని ఆయన అలా తిని చాటుకుంటాడు. లేచి వెళ్ళిపోయాడు అనుకోండి, శివకేశవ అది స్వామి యజ్ఞం ఆలయ చేసినటువంటి సన్నిధానంలో ప్రదేశం అవుతుంది. ఆయన ఉండి దక్షిణాభిముఖంగా ఎక్కడ అన్నం తిని పరమేశ్వరుడు వెళ్ళిపోయాడో కొలువుని ఉంటాడు. ఆ ప్రధాన ప్రదేశం ఉపాలయంలో యజ్ఞం చేసినటువంటి పరమేశ్వరుడు భూమి. భస్మ యజ్ఞం చేసేటప్పుడు అలంకారాది పైన చొక్కాను బనీను విశేషాలంకారాలతో వేసుకుంటారా? వెలిగిపోయే దినకరుడిగా వేసుకోరు. కనవస్తాడు. అన్నం ఆ తినేటప్పుడు ఎందుకు వేసుకుంటావు? పరమేశ్వరుడి దర్శనం చేసుకుని తరిద్దాం అన్నం పదండి. తినేటప్పుడు కూడా విప్పే కేశపల్లిలోని తినాలి. శ్రీ కేశవనాథ అందుకు స్వామి చొక్కా ఆలయంలో బనీను మరో విప్పి ప్రధాన ఉత్తరీయం వేసుకుని అన్నం ఉపాలయంగా అందుకు తింటారు. శివాలయం నెలకొని ఉంది. ఎందుకంటే అది యజ్ఞము దక్షిణాభిముఖంగా చేసినటువంటి కొలువైన ఫలితములు మహాదేవుడు కల్పించుగాక. మృత్యుంజయునిగా కొలువై ఇప్పుడు లోపల భక్తులకు అగ్నిహోత్రానికి అపమృత్యు ఆయన భయాన్ని హవిస్సులు తొలగిస్తున్నాడు. ఇచ్చాడు. ఇక్కడ ఆయన ప్రత్యేక కేవలం అన్నం సన్నిధిలో తినలేదు. పరమేశ్వరుడు ఇప్పుడు లింగ అలా ఎవడు రూపంగా ఈశ్వరుడికి పానవట్టంపై చెప్పి పుచ్చుకు భాసిల్లుతుంటాడు. తింటున్నాడో సంపూర్ణ అది భస్మ వాడు పుష్పాది నిత్యం చేస్తున్న అలంకారాలతో యజ్ఞమే. అనంత దివ్య తేజోమయంగా క్రమణవశనా స్వామి వ్యాహుతి ప్రకటితమవుతాడు. విధిః పంచపడగల నాగశేష ఆభరణాన్ని ధరించి నేత్రపర్వంగా కానవస్తాడు. ఓం నమ ఇలా ఎన్ని శంభవే చ శక్తులు మయోభవే చ ఈశ్వరా. నమ శంకరాయ చ వీటికి కృతజ్ఞత మహేశ్వరాయ చ చెప్పలేదు. నమ శివాయ ఒక్కసారి చ నేల మీద శివతరాయ చ అని రుద్రం శివ వైభవాన్ని ఇన్ని కీర్తించింది. ఉపయోగించుకున్న తాను వాడిని ఇన్ని ప్రాపంచిక ఇస్తే ఆనందం నామని మోక్షానందంగా వాడుకున్న ఉంటూ దుర్మార్గుడు. తనని ఆశ్రయించిన కాబట్టి ఎంత భక్తులకు కింద పడాలో ఆ అంత రెండింటిని కింద పడ్డా. ఇచ్చేవాడు ఇంతకన్నా కింద పడ్డానికి మంగళకారుడు. అవకాశం లేదు. అందుకే నేల అలాంటి మీద ఈశ్వర పడిపోయాడు. చైతన్యం ఇక్కడ లింగ ప్రణిపాత రూపంలో ప్రసన్నాభిమైథిలి ప్రకటితమవుతోంది. జనకాత్మజ ఇహపర మోక్షాన్ని అవమేష జంటగా అనుగ్రహించే పరిత్రాతో భక్తజన భక్తో సులభుడైన భయాత్మక పరమేశ్వరుని వర్ణితుల దర్శనం సుందరకాండం. సకల ఒక్కసారి సన్మంగళదాయకంగా స్వర్ణదండం పడిపోయినట్టు భక్తులు పడిపోతే చాలు, భావిస్తారు. పరమాత్మ అనుగ్రహిస్తాడు. లింగానికి పాదభాగంలో ఒప్పుకున్నావా? ఉత్సవమూర్తులుగా గణపతి కాబట్టి పార్వతీ ఇన్ని సుఖాలు ఇచ్చావు, నేను పరమేశ్వరులు ఎన్ని కానవస్తారు. కృతజ్ఞతలు చెప్పను. నేల గర్భాలయానికి మీద ఎదురుగా పడిపోతాడు. నందీశ్వరుడు నెలకొని ఉంటాడు. సపర్యాయ పర్యాయస్తవ భవతు ఇన్ని విలసితం. ఇక నిద్రపోయే ముందు అదొక అద్భుతమైనటువంటి సుఖం. ఆ నిద్రలో పరమేశ్వరుడు సుఖస్వరూపుడై ఆ ఇల్లు ఎంత అందంగా ఉందో. నేను ఆ ఇంట్లో పుట్టుంటే ఎంత బాగుండేదో. ఇల్లు కాదురా, ఇంటి పెయింట్ ని మార్చు. ఎస్టీ షీన్ మ్యాక్స్ కానీ యాంటీ ఏజింగ్ టెక్నాలజీ గోడపైన షైన్ ని తగ్గించకుండా కాపాడుతుంది. దాంతో మీ గోడలు లోపల మరియు బయట ఎప్పుడూ అందంగా ఉంటాయి. షీన్ మ్యాక్స్ మిషన్ బై ఎస్టీ పెయింట్స్. మీరు ఆలోచించండి, చీకటి పడి పడుకున్నప్పుడు పాములన్నీ ఎన్ని కేకలేసేస్తాయి. వర్తమాన వ్యవహారాలపై కానీ లోతైన విశ్లేషణ, చీకటి పడిందంటే అందరూ సుఖంగా నిద్రపోతారు. ప్రజా అందుకే సమస్యలపై నిందారాదు, సునిశ్చిత పరిశీలన, నిద్రించు, నిద్రయునొకటే, ప్రతి అతనే కోణంలో బంటు నిద్ర ఖచ్చితమైన అదియునొకటే సమాచార అంటాడు సేకరణ. అన్నమాచార్యుల వారు. రాజుగారి నిద్ర ఒకటే, వాస్తవాలను బంటు నిద్ర సదృశ్యంగా ఒకటే. వివరించే ఇద్దరిది నిత్య ఒకే శోధన, సుఖం. ఒకేలా ఇంద్రియములకు పరిశోధనాత్మక అన్నిటికీ కూడా కథనాలకు తీసుకున్నాడు ఆయన. సరైన వేదిక. ఈశ్వరా, నేనేం చేస్తాను? ఇది మెత్తటి తలగడ సంగతి. పెట్టుకుంటాను, ఆలౌటు సోమవారం పెట్టుకుంటాను, నుంచి ఫ్యాన్ శుక్రవారం వేసుకుంటాను, వరకు, పరుపు బాగుందా ఆదివారం లేదా రాత్రి చూసుకుంటాను, 9:30 పలచటి దుప్పటి 30 కప్పుకుంటాను, పడుకుంటాను. మీ నిద్ర రావడం ఈటీవీ నా చేతిలో ఉందా? తెలంగాణలో. నిద్ర రా అంటే వస్తుందా? అది ఈశ్వర కృప. ఈశ్వర కృప వచ్చి నిద్ర ఆవహించాడు. నిద్ర పట్టకపోతే పడే నరకం అంతా ఇంకా. అందుకే మహాభారతంలో దాని మీద ఒక పెద్ద చర్చ, ధృతరాష్ట్రుడికి కేశవని విదురుడికి. శివకేశవ స్వామి ఆలయ నిద్ర పరిసరాలలో మరో ఈశ్వరుడు ప్రధాన నిర్హేతుకంగా ఉపాలయంగా ఇచ్చి శ్రీ రక్షిస్తున్నాడు. సీతారామచంద్ర స్వామి ఈశ్వరా, నేను ఆలయం పడుకోబోతున్నాను, అలరారుతోంది. మీరు నన్ను ఇన్ని గంటల పాటు శ్రీరాముడి అనుగ్రహించబోతున్నారు. దివ్యమంగళ కాబట్టి స్వరూపాన్ని మీకు నేను ఒక్కసారి ముందే తిలకించి కృతజ్ఞత తరిద్దాం. చెప్తున్నాను. ఈ నాకు నిద్ర శివకేశవ ఇచ్చి తీరుతారు మీరు, నాకు సన్నిధానంలోని తెలుసు. శివకేశవులతో మీరు పాటుగా ఇచ్చాక ఎందుకు వివిధ చెప్పాలి? దేవతామూర్తుల ఇవ్వక ముందే ఉపాలయాలు చెప్తున్నాను. కూడా ఈ రోజు ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు మీ శ్రీ అనుగ్రహంతో కేశవనాథ చేశాను. స్వామి ఆలయ నిద్రకు ప్రాంగణంలో ఉపక్రమిస్తున్నాను. శ్రీ సీతారామచంద్ర కృతజ్ఞత. స్వామి 11 మాటలు ఈ శివనామం చెప్పి కోవెలలో పడుకుంటాను. రాఘవుడు రమ్య మోహనంగా పడుకుంటే సీతా సమాధి, లక్ష్మణ నిద్రా హనుమ సమాధి సహితంగా స్థితి కొలువుతీరి సంచార ఉంటాడు. పదయో శ్రీరాముని చెంత ప్రదక్షిణ విధి లోకపావని స్తోత్రాణి జానకీదేవి సర్వాగిరః చిద్విలాస యజ్ఞకర్మ శోభితంగా కరోమి దర్శనమిస్తుంది. తత్తదఖిలం శ్రీరాముడు శంభో ధనుర్బాణాన్ని తవారాధనం ధరించి అన్నారు. భవ్యమైన రీతిలో ప్రకటితమవుతాడు. యజ్ఞకర్మ కరోమి రజతమయ తత్తదఖిలం శంభో అలంకారాలలో మకర తవారాధనం. తోరణయుక్తంగా ఇప్పుడు చేసిన పుష్పమాలికల కర్మలన్నీ సౌందర్యాతిశయంతో ఈశ్వరుడి మూలవరులు తేజరిల్లుతుంటారు.
స్వామివారికి ఏమండి మేము ఆఫీస్కి వెళ్తాం కదండి, ఉద్యోగం చేస్తాం కదండి, అన్నం తింటాం కదండి, పడుకుంటాం కదండి, ఇల్లు తుడుస్తాం కదండి, వంట చేస్తాం కదండి, పాట పాడతాం కదండి, మాట్లాడతాం కదండి, కాళ్ళు కదుపుతాం కదండి, నడుస్తాం కదండి, చేతులు ఊపుతాం కదండి. మరి ఇవన్నీ కూడా ఎలా భగవంతుడిని గుర్తుపెట్టుకుని శాస్త్రీయ కర్మలు అవుతాయి? ఈ కదలికల వెనక ఉన్నటువంటి మూలాధారమైన భగవంతుడిని స్మరించి ఆయన ఈ కదలికలకన్నిటికీ కూడా ఈ ఆలయంలోని మరో ఉపాలయంగా వాడు సింధూర శాస్త్రీయ హనుమాన్ కర్మను మందిరం ఆచరించిన ఉంది. వాడే. ఇక్కడి ఆలయ అశాస్త్రీయంగా వాడు ప్రాకారాలు బ్రతకలేడు. సింధూరమయంగా కనిపిస్తాయి. ఆయన ప్రధాన ప్రాకార అనుగ్రహాన్ని కుడ్యాలపై తెలుసుకుంటే నువ్వు ఎలా శ్రీ దుర్వినియోగం సీతారామ చేయగలవు లక్ష్మణ దాన్ని? సహిత హనుమమూర్తులు దుర్వినియోగం చెయ్యలేవు. గోచరిస్తాయి. వాళ్ళు కట్టి అలాగే తెస్తే కట్టు మీద కట్టేసి కట్టు జార్చినట్టు ఈ కట్లు దేనికి పనికొస్తాయంటే ఇంతకు ముందున్న సంసార బంధనము నుండి జారిపోవడానికి ఈ కర్మ పనికొస్తుంది ఇప్పుడు. కాబట్టి జీవితం అంతా శాస్త్రీయ కర్మగా మారాలి అంటే తేలిక మార్గం, మొదటి మార్గం భక్తి మార్గం. ఈశ్వరుని యందు భక్తితో జీవనమును గడుపుట. భక్తి అంటే కేవలము మౌఢ్యము అనుకుంటే అంతకన్నా పొరపాటు జీవితంలో ఇంకొకటి లేదు. కొంతమంది అంటుంటారు, నేను రిటైర్ అయిపోయిన తర్వాత మీ వెంటే కోటేశ్వరరావు గారు ఎందుకు నాకు బరువు, రిటైర్ అయిపోయిన తర్వాత నా వెంట ఎందుకు, దంతంబుల్ పడనప్పుడే తనువుయందారూఢియున్నప్పుడే కాంతాసంఘము రోయనప్పుడే జరాక్రాంతంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపన్బలమీ పదంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఒంట్లో ఓపికండగా ఈశ్వరార్చన చెయ్యాలి, కానీ అంతా అయిపోయిన తర్వాత ఈశ్వరార్చన చేయడానికి 60 ఏళ్ల తర్వాత 30 ఏళ్ళు ఉంటామని నీకేమైనా బాండ్ రాసి ఇచ్చారేంటి ఎవరన్నా? అప్పుడేం చేస్తావు? కేశవాయ స్వాహాన్ లేవు, నారాయణాయ స్వాహాన్ లేవు, మాధవాయ స్వాహాన్ లేవు, విష్ణు సహస్రం ధరవరా అంటే బ్రహ్మణ్యో బ్రహ్మగుద్ బ్రహ్మ 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 వివర్ధన అంటే అవి బాబోయ్ నేను అనలేనండి, ఇలాంటి మాట్లాడిన అలవాట్లు లేవు నాకు అంటావు. అప్పుడేం చేస్తావు? సాధన మొట్టమొదటి నుంచి ప్రారంభం కావాలి. ప్రతిరోజు జీవితము కూడా ఈశ్వరుడికి నివేదన కావాలి. 60 సంవత్సరములు మనిష్టం వచ్చినట్టు బ్రతికేసి ఆ తర్వాత భగవద్భక్తితో బ్రతుకుతానంటే అంటుకునేదా అది ఏమైనా? భగవద్భక్తికి దూరంగా బ్రతకకూడదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 పరస్పర విరుద్ధమైన విషయములు ఒకేసారి అన్వయం అవ్వడం కుదరదు. చీకటి పగలు ఉన్నాయండి అన్నాను అనుకోండి, నేను అక్కడ చీకటిగాను ఉంది వెలుతురుగాను ఉంది అన్నాను అనుకోండి, నీకు బుద్ధి లేదంటారు. ఎలా ఉంటుంది అలా? చీకటిగా అన్నా ఉంటుంది, వెలుతురుగా అన్నా ఉంటుంది. చీకటిగా వెలుతురుగా కూడా ఎలా ఉంటుంది? ఉండదు. సూర్యోదయం అవ్వలేదు, చీకటిగా ఉంది. సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది. 2 విరుద్ధ విషయాలు భక్తి యందు అన్వయమవుతాయి. భక్తి వలన భయం ఉంటుంది, భక్తి వలన ధైర్యం ఉంటుంది. అదేమిటి? ధైర్యం ఉంటే భయం ఉండదు, భయం ఉంటే ధైర్యం ఉండదు. కానీ భయం ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఎలా? భగవంతుడు ఉన్నాడని నమ్మినటువంటి వాడికి ఆరోగ్యవంతమైనటువంటి భయం ఉంటుంది. ఒరే వాడు ఇచ్చాడరా మనకి ఇంద్రియాలు, ఎన్నాళ్ళు ఉంటావు ఇందులో? 50 ఏళ్ళు దాటే మహా ఉంటే ఎన్నాళ్ళు ఉంటావు? పూర్ణాయుర్గాయం అనుభవిస్తే ఆరోగ్యంతో ఇంకో 45 ఏళ్ళు ఉంటావు. ఉన్నన్నాళ్ళు ఉండవుగా. ఒకనాడు దీన్ని విడిచిపెట్టేస్తావుగా. విడిచిపెట్టేసి వెళ్ళాలిగా. ఆస్తిక్య బుద్ధి అంటే వాడు ఉన్నాడనేగా నమ్మకం. వాడి దగ్గరికి వెళ్ళి ఇలా నించోవాలి. వాడు ఏమడుగుతాడు? ఏమాయ్ మనుష్య శరీరం ఇచ్చా ఏం చేశావు? బుకాయించడానికి కుదరదు. ఇక్కడ ఉండి చూశాడన్నీ. నేను ఎలా వాడుకున్నానో ఇంద్రియాలు ఆయనకి తెలియదేంటే. మనం పెట్టుకున్న ఫోన్లో మనం ఎవరితో ఏ రోజున ఎన్ని గంటల ఎన్ని నిమిషాలు మాట్లాడామో ఎక్కడో ఉన్నటువంటి కంప్యూటరే లెక్క కట్టి బిల్లు పంపగాలింది. ఆ వాడిచ్చిన శరీరంతో మనం ఏం చేస్తున్నామో చూడలేనంత అమాయకుడు ఆ పరమేశ్వరుడు. వాడు కంప్యూటర్లకి పెద్ద కంప్యూటర్. వాడు లెక్క కట్టడం. ఎందుకురా నీకు ఇంద్రియాలు, ఎందుకురా నీకు బుద్ధి, ఎందుకురా నీకు మనుష్య శరీరం? నీకు కావలసింది సుఖం దుఃఖం ఈ రెండేగా. పో కుక్కగానో పందిగానో. ఏమైపోతుంది నా జీవితం? నాకొద్దు. నాకు ధర్మం కావాలి, నాకు భక్తి కావాలి. కాబట్టి ఒక తప్పు చేసే ముందు భయం ఉంటుంది. భయభక్తులు ఉన్నాయండి ఆయనకంటారు. భయము అంటే వాడు అడుగుతాడేమో, వాడు చూస్తాడేమో, అలా అయినా పర్వాలేదు, నేను వాడు మెచ్చుకునేటట్టుగా బతుకుతాను భక్తి. ఇప్పుడు నేను వాడికి లెక్క చెప్పుకోవాలి. తప్పు చేసి ఇది ఎందుకు చేసావని అడిగితే ఇప్పుడో మాట అలా ఉంచండి, ఇప్పుడు శరీరం విడిచిపెట్టిన దాని సంగతి అలా ఉంచండి, రేపు తెల్లవారేటప్పటికీ నేను సంధ్యావందనం చేయాలా? సంధ్యావందనం చేయడానికి వెళ్ళి కూర్చుని కేశవాయ స్వాహ అనగానే వచ్చాయేంటి అన్నాడు అనుకోండి. ఏమి స్వామి అలా అంటున్నారు? ఏం చేసావురా నిన్న నువ్వు? ఏం చేశాను స్వామి? నిన్న నువ్వు సాయంకాలం 7ంటికి ఏం చేశావు? ఆయనకి తెలియదా నేనేం చేశాను? నేను సిగ్గుతో తలంచుకుంటే ఎందుకురా నీకు ఈ జపం?
ఎందుకురా నీకు ఈ అర్ఘ్యప్రదానం? మీరు చెప్పినట్లు బ్రతుకుతున్నావా? అది ప్రధానం. అలా బ్రతకనప్పుడు ఎందుకురా ఈ యాంత్రికమైన కర్మ నువ్వు చేసేది? దీనికా నీ ప్రీతి చెందేది? నీ చెప్పినట్లు ఎందుకు బ్రతకలేవు అని ఆయన రేపు అడిగితే నేనేం చెప్పను? అసలు ఆ పూజ గదిలోకి ఎలా వెళ్ళను? ఎలా కూర్చోను ఆయన దగ్గర? అవి నేను కొనుక్కున్న విగ్రహాలేనండి అన్నవాడికి 2 నమస్కారాలు. విగ్రహం కాదండి, అది ఈశ్వరుడండి అన్నవాడికి భయం. కాబట్టి వద్దు నాకు బాబోయ్, రేపు వెళ్ళొద్దు ఆయన దగ్గరికి. ఆయనకి తెలియదన్నమాట కుదరదు, తెలిసిపోతుంది. కాబట్టి వద్దు. కాబట్టి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవానుడు ఉన్నాడు, ఆరోగ్యవంతమైన భయం ఉంటుంది. భగవానుడు ఉన్నాడు, ఒక ధైర్యం ఉంటుంది. నేను ఓ ఇబ్బందిలోకి వెళ్ళాను, ఆయన ఉన్నాడు, నన్ను కాపాడతాడు. నేను ఆయన్ని నమ్ముకుని బతుకుతున్నాను. నన్ను ఎందుకు రక్షించడు? ఆయన నన్ను కాపాడతాడు. నేను ధార్మికంగా బ్రతకాలనుకున్నాను. నువ్వు ఇది సంతకం పెడతావా పెట్టవా? నేను ధర్మం తప్పి పెట్టాను. నేను ధర్మానికే సంతకం పెడతాను. నన్ను ఎవడు రక్షిస్తాడు? ఎవణ్ణి నమ్ముకుని ధర్మం కోసం సంతకం పెట్టానో వాడు నన్ను రక్షిస్తాడు. వీళ్ళు నన్ను చెనకలేరు. ఇప్పుడు నాకు ధైర్యం. ఒకే కాలమునందు భయము, ఒకే కాలమునందు ధైర్యము ఇచ్చి వ్యక్తి జీవితాన్ని నియంత్రించగలిగినది భక్తి ఒక్కటే. అందుకే భక్తి పరమౌషధం. భక్తి చిన్నతనం నుంచి రావాలి, భక్తి మౌఢ్యం కాదు. చాలా మంది ఏమనుకుంటారంటే భక్తి మౌఢ్యం అనుకుంటారు. కాదు. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ శీల వైభవం ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ తప్పు చెయ్యకూడదనేటటువంటి అనురక్తి ఉంటుంది, భావ ప్రచోదన ఉంటుంది. భక్తి కలిగిన వాడు దోషం చెయ్యలేడు. అందుకే భక్తి అనేటటువంటిది ఉన్ననాడు అశాస్త్రీయమైనటువంటి పని, పాపకర్మ అసలు చెయ్యడమే ఉండదు. అథవా ఎప్పుడైనా చేశాడనుకోండి, ఎంత పశ్చాత్తాపడిపోతాడో. 10 మాటలు ఉత్తర క్షణంలో చెంపలేసుకుని కళ్ళంబట నీళ్లు పెట్టుకుని ఏడుస్తాడు, ఈశ్వరా నన్ను దూరం చేసేకు, పొరపాటు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయకుండా నన్ను కాపాడు. ఈ బలహీనతకి లొంగిపోతున్నాను ఈశ్వరా, దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను. ఈ బలహీనతకి నేను లొంగిపోకుండా నువ్వు నన్ను కాపాడుకో, ఇక నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను, శరణాగతి. ఏమి ఈశ్వరుడు మార్గం ఇవ్వలేదా? నీ అంత నువ్వు నియంత్రించుకోలేకపోతే ఈశ్వరుడికి చెప్పా విషయాన్ని. శరణాగతి అన్న మాటకు అర్థం ఏమిటంటే నా బలహీనతని నేను చెప్పడం ఈశ్వరుడికి. త్రికరణ శుద్ధిగా నా బలహీనత చెప్తే వెంటనే ఈశ్వరుడు జోక్యం చేసుకుంటాడు. గజేంద్రుడు చెప్పుకున్నాడు, ఈశ్వరా ఇక నేను యుద్ధం చెయ్యలేను, నా వల్ల కాదు, నా ఓపిక అయిపోయింది, నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను. తన బలహీనత చెప్పాడు. నువ్వు తప్ప నన్ను రక్షించేవాళ్ళు లేరు, నన్ను నేను రక్షించుకోలేకపోతున్నాను, ఈశ్వరా మీరు జోక్యం చేసుకోవాలన్నాడు. వచ్చారా లేదా? దూర్జటి చెప్పుకున్నాడు కాళహస్తీశ్వరుడితో, రోషీరోయతు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం వాసీబాయతు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వంచాలతల్ కోశీకోయతు నామనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసీ చేయదు. దీని తుళ్ళన చవేసే కాళహస్తీశ్వర. ఈశ్వర నా మనసు నా మాట వింటలేదు, నా ప్రయత్నం చేశాను సాధన చేద్దామని, ఇది బలహీనతలకు వశమైపోతాను. కాబట్టి ఈశ్వరా మీరు జోక్యం చేసుకుని నన్ను రక్షించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.